ప్రైజ్ దల్లారండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ధ్యానించుకుందాము. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ప్రభుల వారు ఏమని చెప్తున్నారంటే ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దనని చెప్పడం జరుగుతుంది. అంటే అబద్ధ ప్రమాణాలు అనేది చేయకూడదని. అబద్ధ ప్రమాణాలు చేస్తే ఏమవుతుందంటే మరి జకర్యా గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది? అబద్ధంగా ప్రమాణాలు చేయబడిన వాళ్ళందరూ కొట్టివేయబడతారని రాయబడింది. అంటే అబద్ధంగా మనం ప్రమాణం చేస్తే ఏమవుతుందంటే తీర్పు అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత మాత్రము మనము ఒట్టు పెట్టుకోకూడదంట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అంటే యేసయ్య అంటున్నాడు, నా దేవుడి మీద కూడా మనం ఒట్టేసి చెప్తా ఉంటాము. దేవుడి యొక్క పాదాలు తోడు, మరి సింహాసనం తోడు, భూమి తోడు, ఆకాశం తోడు, మరి మన తలపైన కూడా ఒట్టు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి పదాలు యూజ్ చేసి మనము ఒట్టు పెట్టుకోవడం అనేది మరి దేవుడికి ఇష్టమైన పని కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతకు మించింది దుష్టుడి నుంచి వచ్చిందని ప్రభుల వారు చెప్పడం జరుగుతుంది. పేతురుని మనం చూసుకున్నట్లయితే పేతురు ఏమంటారు? ప్రభు యొక్క శిలువ బలియాగంకి వెళ్ళేటప్పుడు మరి నేను శిలువ బలియాగానికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపరిని మరి కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని ప్రభు చెప్పినప్పుడు పేతురు మరి ఆ మాట విని చాలా దుఃఖంతో ఏమంటారు? ప్రభు, నా ప్రాణాన్నైనా నేను అప్పగిస్తాను కానీ మీకోసము నేను చెదిరిపోను, మిమ్మల్ని విడిచిపోను అన్నప్పుడు ప్రభు అంటారు, మరి అక్కడున్న శిష్యులందరూ కూడా మిమ్మల్ని విడిచిపోము, ప్రాణాన్నైనా మేము విడిచేస్తాం, మిమ్మల్ని విడిచిపోమని చెప్పడం జరుగుతుంది. కానీ యేసయ్య అప్పుడే ఒక మాట అంటారు, మీరు మరి కోడి కొయ్యక ముందే నువ్వు 3 సార్లు నేను ఎరుగనని అంటావని చెప్పడం జరుగుతుంది. మరి ప్రభు యొక్క బలియాగం సమీపించినప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళే పరిస్థితుల్లో పేతురు వెంబడించి ఏం జరుగుతుందో చూద్దామని వెంబడించినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు బయట ఒక చిన్నది వచ్చి ఏమంటారంటే, నువ్వు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తివి కాదా అన్నప్పుడు పేతురు ఏమంటారు, నేను యేసు ఎవరో నాకు తెలియదు అనడం జరుగుతుంది. మరొక చిన్నది వచ్చి నువ్వు యేసుప్రభు వ్యక్తివే కదా అన్నప్పుడు, అతనితో ఉన్న వ్యక్తివే కదా అన్నప్పుడు, లేదు నాకు యేసయ్య ఎవరో తెలియదు అనడం జరుగుతుంది. అలా కొంత సమయానికి కొంతమంది వచ్చి నువ్వు ఆ వ్యక్తివే, నీ మాట నీ మీద సాక్ష్యం ఇస్తుందని చెప్పినప్పుడు పేతురు ఒట్టు పెట్టుకోవడం జరుగుతుంది. లేదు ఒట్టు పెట్టుకోవడము, మరి తన మీద శపించుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ అబద్ధంగా యేసయ్య ఎవరో తెలిసినా కూడా అబద్ధ ప్రమాణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుడి బిడ్డలు ఎవరైనా మరి మీరు ఈ వాక్యం చూస్తున్నట్లయితే మారు మనసు పొందుకొని రక్షణ తీసుకొని మరి యేసయ్య ఎవరో తెలిసినా కూడా మీకున్న శ్రమలను బట్టి మరి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మరి మహాసభలకు అప్పగించే పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సి వస్తున్నప్పుడు, అంతేకాకుండా మరి యేసు ప్రభువుని నమ్ముకోవడమే మీరు చేసిన పాపంలాగా మిమ్మల్ని వెలివేసి వెలుచూపులు చూపిస్తున్నప్పుడు భయభ్రాంతులై భయకంపితులై మీరు మరి యేసయ్య ఎవరో తెలియదని చెప్పే పరిస్థితులకు పేతురులాగా మరి మీరు వెళ్తున్నారేమో. యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పే పరిస్థితులకు మరి సాతాను మిమ్మల్ని భయం కలిగించే విధంగా పరిస్థితులు లేవనెత్తిందో, మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడి బిడ్డలు మీరు దేవుని యందు మరి ధైర్యం తెచ్చుకొని పేతురు ఎలాగైతే పశ్చాత్తాపడి యేసయ్య మరి కరుణించమని అడిగాడు, అలాగే మీరు పశ్చాత్తాప పొందినప్పుడు ఆ చీకటి అంధకారమైన మరి ఆ మనుషుల నుంచి దేవుడు మిమ్మల్ని, ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని దేవుడు విడిపించి పేతురుని ఎలాగైతే ఆత్మబలంతో నింపుకొని మరి వాడుకున్నాడు, అలాగే బలమైన సాధనంగా మిమ్మల్ని వాడుకోగలడు. ఆయన కుమార్తెగా మిమ్మల్ని చేసే అవకాశం దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా మరి నిలువెత్తు శ్రమలు మనకు ఎదురైనా అలల వల్ల ముంచివేసిన మరి మనవారే కానీ మరి మన చుట్టూ ఉన్నవారే కానీ యేసయ్యని నమ్ముకోవడమే, మరి ఎలాంటి పాపం చేయకపోయినా యేసయ్యని నమ్ముకోవడం మనం చేస్తుందని మరి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం నెట్టివేసినప్పుడు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. దేవుని యందు నిరీక్షణ తెచ్చుకోండి. మరి యేసయ్య సిలువ వేసి మరి చేసినప్పుడు మరి సిలువ బలియాగం అయిపోయిన తర్వాత ఎలాగైతే యేసయ్య తిరిగి లేచాడో అలాగే మిమ్మల్ని కూడా పునరుద్ధాన శక్తిని మీలో నింపి దేవుడు మిమ్మల్ని కూడా బహుబలంగా మరి ఆయన రాకడ అనంతరం రాకడ పర్యాంతము మిమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు తప్పకుండా దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టాడని మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేవుడు బిడ్డలారా, మీరు యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టాడు, మరి మనుషులందరూ నాకు విరోధం అయిపోయారు కాబట్టి
యేసయ్య మరి పరిస్థితులు అన్నిటి నేను కృంగిపోతున్నాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బాధ చూస్తున్న దేవుడు నీ శత్రువులను మరి నిన్ను ముట్టుబడి నాకు కనుగుడ్డు ముట్టన్నాడు. కాబట్టి నీ శత్రువులతో యుద్ధం చేసి కనపడని ఆత్మీయ యుద్ధం చేసి నిన్న స్థితుల నుంచి దేవుడు లేవనెత్తే సమర్థుడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు పశ్చాత్తాపంతో మరి ప్రభుని వేడుకున్నట్లయితే నేను కాపాడడానికి సమర్థుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఈ వాక్యం నీ వినికిలో దీవించబడాలని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.